గారు సో ఎలా అనిపిస్తుంది ఏపీలో పాలన? పాలనంగా చెప్పడానికి లేదన్న. రీసెంట్ గానే మన ఫ్రీ బస్ ఇచ్చేసారు. దానిలో ప్రతి ఒక్క ఐడెంటిఫికేషన్ కరెక్ట్ చెప్పారు. ఏ బస్సు మనకు వర్తిస్తుంది, స్త్రీ శక్తి పథకం అనేది ఏ దానికి వర్తిస్తుంది క్లియర్ కట్ గా చెప్పారు. అది ఒకటి. దీపం కింద గ్యాస్ సబ్సిడీ ఇచ్చారు. తర్వాత పింఛన్ పెంచేశారు. సో ఇలా అన్ని చేసేసారని. సో రోడ్లు వేసేసారు. మెయిన్ గా డెవలప్మెంట్ కింద కాన్సన్ట్రేషన్ పెట్టారు. సో అది బాగానే ఉంది. అంటే అన్న ఆయనకు జీతం వస్తుంది అన్న నెల నెలకి డిప్యూటీ సీఎం గా, అది కూడా అనాథ పిల్లలకు 5,000 ఇచ్చేస్తున్నాడు. సో ఎలా అనిపిస్తుంది అన్న? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చేతికి వెన్నుముక్క లేదు అంటారు. దానం చేసే వాళ్ళని ఏమంటారు అంటే చేతికి వెన్నుముక్క లేకపోవడం అంటే కరెక్ట్ కూర్చోవడం చేపడేవడం. సో వెన్నపూస లాంటి తన మనసును అందరికి పనిచేస్తున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. రీసెంట్ గానే రగ్గులు ఇవ్వడం కానీ, తన తోటలో పడినటువంటి రసాయనికలు వాడినటువంటి పళ్ళు ఇవ్వడం కానీ, తర్వాత చెప్పులు ఇవ్వడం కానీ, ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా అలా పేరు మీద ఉన్నటువంటి కొనిదేల అనే ఒక ఊరుకు 50 లక్షలు విరాళం ఇవ్వడం కానీ, ఇలాంటి చాలా ఎంత మంచి పని చేసినా ఎందుకు కళ్యాణ్ గారిని నెగిటివ్ మాట్లాడుతున్నారు? సో యాంకర్ శ్యామల కళ్యాణ్ గారు కనపడట్లేదు అంటుంది కదా, దానికి మీరు ఏం చెప్తారు అన్న? రీసెంట్ గా ఇప్పుడే కాదండి, ఇంతకుముందు కనపడలేదంటానే వెంటనే రీసెంట్ నెక్స్ట్ డేనే కనపడ్డాడు. నెక్స్ట్ డేనే మళ్ళా ఏమో 24 గంటలు గడవక ముందే శ్యామల గారు చెప్పినటువంటి ఒక మాట 24 గంటలు గడవక ముందే పవన్ కళ్యాణ్ గారు మీడియాలో కనపడ్డారు. సో కనపడక లేకపోవడం అనేది తప్పన్న. సో ఓవరాల్ గా కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారన్న? టోటల్ గా నేను ఒకటే చెప్తాను. డిప్యూటీ సీఎం గారు జీవితాంతం రాజకీయాల్లో ఉండాలి. రాజకీయ పరంగా అన్ని రకాల ఏమున్నాయో మొత్తం పదవులు అలాంటి అనుభవించుకుంటూ పేదవాడికి సాయం చేసుకుంటూ ఎక్కడ పేదవాడని కనిపించకుండా, ఇంకోటి ఏంటంటే గిరిజనకు సంబంధించి చాలా ఫోకస్ పెట్టాడు. ఇంతవరకు ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గాని ఎలాంటి రాజకీయ నాయకుడు పెట్టినటువంటి ఒక ఫోకస్ పెట్టాడు తెలుసా? ఎక్కడైతే డోలీ సమస్య ఉందో అక్కడ రోడ్డు వేపిస్తున్నాడు. ఒక ఊర్లో పాడేరు నియోజకవర్గంలో 1 కిలోమీటర్ వరకు అది వాగు ఏదో ఉంటే ఒక రోడ్డుకు సంబంధించి తన సొంత నిధులతో అది వేయించాడు. కాలువకు బ్రిడ్జ్ వేయించాడు. సో ఇలాంటి వ్యక్తి జీవితాంతం వర్ధిల్లాలి.